కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని, అమ్మా నేను ఒక స్థాయిలో ఉన్నా, బాగా సంపాదించా, ఇప్పుడు అన్నీ నా దగ్గర ఉన్నాయి, అడుగు, నీకేం కావాలో అడుగు, నీ రుణం తీర్చుకుంటా అంటాడు. తల్లి నవ్వుతూ, నువ్వు నా రుణం తీర్చుకోలేవురా అంటుంది. కొడుకు, ఏంటి నువ్వు అలాగంటావు, ఒక్కసారి అడిగి చూడు. తల్లి వెంటనే సరే అని, ఈ రాత్రికి నువ్వు నా మంచం మీద పడుకో, నేను నీ మంచం మీద పడుకుంటా అంటూ, ఓ సింతేనా అని ఒప్పుకుంటాడు. తల్లి వెంటనే సరే అని రాత్రి అవుతుంది. అమ్మ కొడుకు మంచం మీద, కొడుకు అమ్మ మంచం మీద పడుకుంటారు. కాసేపటికి అమ్మ లెగిచి కొడుకు దగ్గరికి వచ్చి లేపి మంచినీళ్ళు తీసుకురమ్మంటుంది. కొడుకు అలాగే అని లెగిచి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు. తల్లి గ్లాసులో ఉన్న సగం నీళ్లు తాగి సగం కొడుకు ఉన్న మంచం మీద వంపేస్తుంది. మంచం తడిసిపోతుంది. అమ్మా ఏంటి ఇలా చేసావు అని దుప్పటి మార్చి, సర్లే వెళ్ళి పడుకో అంటాడు. ఇంకా కొద్దిసేపటికి తల్లి మళ్ళీ లేచి కొడుకుని మంచినీళ్ళు అడుగుతుంది. కొడుకు తేవడం, తల్లి సగం తాగి సగం కొడుకు ఉన్న మంచం మీద వంపేయడం. ఈసారి కొడుకు, ఏంటమ్మా అలా వంపేస్తావు అని కోపంగా చెప్తాడు. మళ్ళీ కొంతసేపటికి అమ్మ లెగిసి అలాగే అడుగుతుంది. అబ్బా ఏంటి శరణాకు అని కొనుక్కుంటూ తెచ్చిస్తాడు.